బ్రిటన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన మంచిర్యాల జిల్లా యువకుడి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మృతుడు మహేష్ తో యువతి మాట్లాడిన ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ బయటకు వచ్చాయి. గతేడాది మే 21న యువతికి మరో యువకుడితో వివాహం జరిగిన తర్వాత కూడా ఆమె మహేష్ తో మాట్లాడిన కాల్స్, వారిద్దరి మధ్య జరిగిన ప్రేమ సంభాషణలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. కాగా పెళ్లైన తర్వాత కూడా ప్రేమ పేరిట యువతిని వేధిస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు మహేష్ ను అత్యంత దారుణంగా హతమార్చారు. బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన మంచిర్యాల జిల్లా యువకుడి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మృతుడు మహేష్ తో యువతి మాట్లాడిన ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ బయటకు వచ్చాయి. గతేడాది మే 21న యువతికి మరో యువకుడితో వివాహం జరిగిన తర్వాత కూడా ఆమె మహేష్ తో మాట్లాడిన కాల్స్, వారిద్దరి మధ్య జరిగిన ప్రేమ సంభాషణలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. కాగా పెళ్లైన తర్వాత కూడా ప్రేమ పేరిట యువతిని వేధిస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు మహేష్ ను అత్యంత దారుణంగా హతమార్చారు. 5 సంవత్సరాల పొంటి నేను చెప్పినట్టు ఇన్నోవా 5 సంవత్సరాల పొంటి హ్యాపీ ఉన్నామా లేమా? నువ్వు ఏడ్చుడు ఆపు, ఫస్ట్ ఏడ్చుడు ఆపి మంచిగా మాట్లాడు, ఏడవకుండా మాట్లాడు. 5 సంవత్సరాల పొంటి హ్యాపీ ఉన్నామా? అబద్ధం ఆడకు, హార్ట్ఫుల్ గా చెప్పు. నేను చెప్పినట్టు 5 సంవత్సరాల పొంటి నువ్వు విన్నావా? అదే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల వరకు కన్సీవ్ అయ్యే వరకు నేను చెప్పినట్టు నీకు నేను ఇది ఒక్క ప్రామిస్ చెప్తానా, సాయిరాపి ఒకటి చెప్తానా, నీకు నేను అన్యాయం చేయ. ఇగో ఫేస్ టు ఫేస్ నిన్ను నేను అన్యాయం చెప్తాను. నువ్వు ఇచ్చిన మాట నువ్వు ఇచ్చిన మాట ప్రకారం తీసుకుంటా. నాకు అక్కడ ఏంటి అంటే నేను ఉన్నా అంటూ, ఇప్పుడు నేను అంతేగాని నేను ఉన్నా అంటున్నా. నేను కొడతాడు తెలుసా, కొడతాడు. నేను చిన్న ఏమని చేసినా కూడా నా చెంప మించే సట్ట కొడుతుంది. ఇప్పుడు నేను మా మమ్మీ కూడా చెప్పాను తెలుసా, నేను 2 సార్లు చెప్పాను తిన్నా. సరే నేను ఎగ్గేసుకుపోయినందుకు తినువన్నా గట్టిగా, మీరు ఎక్స్పెక్ట్ లేదా, గౌరవం లేదా అని అట్లనే చూపించుకుంటుంది. నేను సైలెంట్ గా ఉన్నా, నేను ఒక మాట కూడా అనుకోలేదు. అంతే, అది అప్పలు బాగా తాగుతాడు. ఇప్పటి వరకు కొట్టిండు. ఇప్పుడైతే కొట్టిండు అంటే నీకు చదువు రాదు, నీకు ఆనందం లేదు, నాకనే